Hello students, in this video we are going to discuss about two more important questions in haloalkanes and haloarenes. That question is here. We have to convert the conversion of ethane into bromoethane. అంటే ఈథేన్ మనం ఏ విధంగా మార్చాలంట, బ్రోమోఈథేన్ గా మార్చాల. వాటికి సంబంధించిన రియాక్షన్స్ రాయమని అడుగుతారు. లేదా ఇంకో క్వశ్చన్, కన్వర్షన్ ఆఫ్ టొలీన్ టు బెంజైల్ ఆల్కహాల్. టొలీన్ ని బెంజైల్ ఆల్కహాల్ గా మార్చాలా, ఎలా మారుస్తాం? ఓకే, ఇప్పుడు ఫస్ట్ వన్ రాస్తున్నా ఇక్కడ. లెట్స్ కన్సిడర్ దిస్ అ క్వశ్చన్. ఫస్ట్ వన్, కన్వర్షన్ ఆఫ్ ఈథేన్ టు బ్రోమోఈథేన్. సో ఈథేన్ అంటే ఫార్ములా ఏమి? CH3CH3. ఈథేన్ ని ఏ విధంగా మార్చాలంట? బ్రోమో ఈథీన్. ఈథీన్ అంటే డబుల్ బాండ్ ఉండాలి, ఆల్కీన్. సో ఇది బ్రోమోఈథీన్. బ్రోమోఈథీన్. సో దిస్ ఈస్ ఆల్కేన్ ఆర్ ఈథేన్. దీని నుంచి మార్చాలి. ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ మనం ఈథేన్ తీసుకోవాలా. CH3CH3. ఇప్పుడు ఫస్ట్ ఇది బిఆర్ ఉండే కాంపౌండ్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ద హాలోజన్. హాలోజన్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. వెన్ వి ఇంట్రడ్యూస్ హాలోజన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ HNO, సన్లైట్ ఉంటే వీ కెన్ రైట్ ఫ్రీ రాడికల్ రియాక్షన్ జరుగుతుంది. బిఆర్ బిఆర్. సో ఇక్కడ ఒక బిఆర్ మీద ఒక సింగిల్ ఎలక్ట్రాన్, ఒక బిఆర్ మీద సింగిల్ ఎలక్ట్రాన్. సిమిలర్లీ ఈ CH3 ఇట్లా రాస్తాను. ఇక్కడ కూడా హోమోలైసిస్ జరిగి హైడ్రోజన్ మీద ఒక రాడికల్, కార్బన్ మీద ఒక రాడికల్. మామూలుగా హాలోజనేషన్ అంటే ఆర్గానిక్ సాల్వెంట్ CCl4 యూజ్ చేయాలి. ఓకేనా? సో దిస్ ఆల్సో వీ కెన్ యూజ్ HNO, సన్లైట్ ఎండకు పెట్టడమే. బట్ కామన్ జనరలీ వీ కెన్ యూజ్ హాలోజనేషన్ మీన్స్ CCl4 యూజ్ చేస్తాం. ఓకే చూడండి. బట్ హియర్ వీ అప్లైయింగ్ ఓన్లీ HNO. సన్లైట్ సమస్య లేనప్పుడు. సన్లైట్ ఉందంటే ఫ్రీ రాడికల్ మెకానిజం జరుగుతుంది. సో ఇప్పుడు CH2 మీద ఒక ఫ్రీ రాడికల్ ఉంది కదా, ఇది ఈ బిఆర్ తో జాయిన్ అవుతుంది. హైడ్రోజన్ మీద ఫ్రీ రాడికల్ ఉంది కదా, ఇది ఇంకో బ్రోమిన్ ఆటమ్ తో జాయిన్ అవుతుంది. అంటే ఇక్కడ వచ్చే రిజల్టెడ్ ప్రోడక్ట్స్ ఏం? ఫస్ట్ CH3 CH2. ఈ కార్బన్ కి బిఆర్ అటాచ్ అవుతుంది. ఓకేనా? ఇథైల్ బ్రోమైడ్ అంటాము. దీనికి బిఆర్ అనేది జాయిన్ అవుతుంది కాబట్టి HBr వెళ్ళిపోతుంది. ఓకే, ఫస్ట్ ఆల్కైల్ బ్రోమైడ్ అనేది ప్రిపేర్ చేశాను. అవర్ మెయిన్ ఎయిమ్ ఈస్ నాట్ దిస్ వన్. వీ హ్యావ్ టు ప్రిపేర్ ఆల్కీన్ కంటైనింగ్ బ్రోమిన్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? సో దెన్ డబుల్ బాండ్ రావాలి అంటే వీ హ్యావ్ టు డూ హియర్ డీహైడ్రోహాలోజనేషన్. అంటే ఎలిమినేషన్ చేయాలి. అంటే ఒక హైడ్రోజన్ ఒక బిఆర్ తీసేస్తే డబుల్ బాండ్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. అంటే డీహైడ్రోహాలోజనేషన్ చేయాలి. ఫర్ దిస్ డీహైడ్రోహాలోజనేషన్ దిస్ కెన్ బి డన్ బై యాడింగ్ హియర్ ఆల్కహాలిక్ KOH కలుపుతాం. ఇక్కడ K అనేది ప్లస్, OH అనేది మైనస్. K ప్లస్ కి Br మైనస్ ఇట్లా జాయిన్ అవుతుంది. అంటే కార్బన్ కి ఇక్కడ నెగిటివ్ బాండ్ మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి కార్బన్ కి ప్లస్ వస్తుంది. H ప్లస్ వెళ్ళిపోయి ఈ కార్బన్ కి ఇక్కడ బాండ్ ఉంది, ఈ సింగిల్ బాండ్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? ఈ H ప్లస్ OH మైనస్ ఏ విధంగా వెళ్ళిపోతాయి? H2O. K ప్లస్ Br మైనస్ ఏ విధంగా వెళ్ళిపోతాయి? KBr. ఇట్లా ఈ బాండ్ షిఫ్ట్ అవడం వల్ల ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? CH2 డబుల్ బాండ్ CH2. అంటే ఈథిలీన్ అనేది వచ్చింది, లేదా ఈథీన్ అనే మాలిక్యూల్ వచ్చింది. మనకి ఇది కూడా కాదు కావాల్సింది. వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు బ్రోమోఈథీన్. దెన్ హౌ టు చేంజ్ దిస్ వన్? మళ్ళా బిఆర్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో Br2 సేమ్. ఇక్కడ పై బాండ్ హోమాలిసిస్ జరిగి, సో ఇక్కడ సేమ్ ముందు ఏం రాసినాం అదే, రెండు ఫ్రీ రాడికల్స్ బిఆర్ హోమాలిసిస్ జరిగి ఇక్కడ ఒక కార్బన్ మీద ఒక బిఆర్, ఇక్కడ ఒక కార్బన్ దగ్గర బిఆర్. అంటే ద ప్రోడక్ట్స్ ఆర్ CH2 Br. ఇక్కడ రాస్తున్నాను CH2 Br. So then again we have to convert one bromine containing alkene. ఒక బ్రోమిన్ మాత్రమే ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ సేమ్ ఆల్కహాలిక్ KOH కలిపామనుకోండి, డీహైడ్రోహాలోజనేషన్ జరుగుతుంది. అంటే ఒక Br మైనస్, పక్కన కార్బన్ ఆటమ్ లో ఉండే ఒక H ప్లస్,
ఇక్కడ బిఆర్ వెళ్ళిపోవడం వల్ల కార్బన్ కి ప్లస్ వస్తుంది కాబట్టి ఈ సిగ్మా బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. అంటే బై ద ఎలిమినేషన్ ఆఫ్ మైనస్ హెచ్బిఆర్, what was the product, resultant product? CH. So this is the Br. This is a double bond CH2. This is called bromoethene. Bromoethene. Okay. So ఇది కన్వర్ట్ చేయడం, ఏది కన్వర్షన్ ఆఫ్ ఈథేన్ ఇంటూ బ్రోమోఈథేన్ గా ఈ స్టెప్ లో మారుస్తాం. ఓకే.